లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు పట్టభద్రుల సమరం మొదలైంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానానికి 27న పోలింగ్ జరగనుండగా ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రచారంపై దృష్టి సారించారు. ఈ గ్రాడ్యుయేట్స్లో ఎమ్మెల్సీ స్థానం తొలి నుంచి బీఆర్ఎస్కు కంచుకోట. ఈసారి కూడా గెలిచి పట్టు సాధించాలని గులాబీ నేతలు సమరోత్సాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో 3 జిల్లాల నేతలకు ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక సందడి మొదలైంది. ఈ నెల 27న పోలింగ్ జరగనున్నది. జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సోమవారంతో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల దృష్టి ఈ ఉప ఎన్నికపై పడింది. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ ప్రక్రియ అనంతరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు నిలిచారు. 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఉంది. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి చింతపండు నవీన్ పోటీలో ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. లోక్సభ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో బుధవారం నుంచి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,61,806 మంది ఓటర్లున్నారు. వీరిలో 2,87,007 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు, 5 ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఎన్నికల కోసం నియోజకవర్గ పరిధిలో 800 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏ రాకేష్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసినందున గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ ఉదయం తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచార ప్రణాళిక వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల నేతలు, ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం మొదటి నుంచి బీఆర్ఎస్ కు బలమైన స్థానంగా ఉంటుంది. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాసన మండలి ఏర్పాటు కోసం 2007లో జరిగిన మొదటి ఎన్నిక, తర్వాత 2009లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ 2 సార్లు విజయం సాధించారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 మార్చిలో జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచారు. 2021లో ఎమ్మెల్సీ సాధారణ ఎన్నికల్లోనూ పల్లా రెండోసారి విజయం సాధించారు. అయితే గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నది. ఈసారి కూడా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలన్న పట్టుదల పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు, ఉద్యోగులకు చేసిన మోసాలు, టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్ ను అమలు చేయకపోవడం, ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్ లో ఉండడం, కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, నిరుద్యోగ భృతిపై మాట మార్చడం తదితర అంశాలను ప్రచార అస్త్రాలుగా సంధిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.